ఐదుగురు బుద్ధిగల కన్యకులు, ఐదుగురు బుద్ధి లేని కన్యకులు మనకు తెలుసు. వారు సమయానికి సిద్ధపడలేదు కనుకే వారు విడవబడ్డారు. సమయానికి వారు సిద్ధపడలేదు. ఎలా రాయబడి ఉందంటే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా ఈ 10 మంది కునికి నిద్రించుండిరి. ఇదిగో పెండ్లి కుమారుడు మరలా అర్ధరాత్రి వేళ అతను ఎదుర్కొని రండి అని ఒక స్వరం వినపడ్డది, ఒక కేక వినపడ్డది. కానీ 10 మంది కూడా లేచారు. అయితే మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం, అందులో 5గురు సిద్ధంగా ఉన్నారు. 5గురు దివిటీలు ఆరిపోతున్నాయి, బుద్ధి లేని వారు అన్నారు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనె కొద్దిగా ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇది మీకు మాకు సాలదు, అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారండి. అంటే ఏ సమయంలో భక్తి చెయ్యాలో ఈ జ్ఞానం కలిగిన ఎవరాళ్ళు, బుద్ధిగల కన్యకులు ఆ సమయంలో ప్రార్థన చేసుకున్నారు, ఆ సమయంలో భక్తిగా ఉన్నారు, ఆ సమయంలో ఆరాధనలో ఇలాగ వాక్యాన్ని విన్నారు, ఆ సమయానికి వచ్చి ప్రతి నెల ప్రభు బలి తీసుకున్నారు. ప్రతి కూడుకులను కూడా పాలు పంచుకుని వారు సరి చేసుకుండి ఏ యొక్క లోక మాన్యలను, ఏ లోకంలో ఉన్న పాపాన్ని అంటుకోకుండా పవిత్రంగా జీవించి పెండ్లు కుమారుడు రాగా సిద్ధపడ్డారంటే వాడు ఏంటి తెలుసా, సమయానుకూలంగా వారు భక్తిని చేసి ప్రభు చెంతకి అంటే ఎత్తబడ్డారు. కొట్టు చపళ్ళ గట్టిగా. వీళ్ళు ఎలాంటి వారంటే, ఎవరో ఈ 5గురు విడబడిన వారు ఎలాంటి వారంటే, వాళ్ళకి కూడా ఈ సమయాలు వచ్చాయి కానీ ఆ సమయం వినియోగించుకునే వారు. చేద్దాంలే ప్రార్థన, వెళ్దాంలే మందిరానికి, వెళ్దాంలే కూటానికి, తీసుకుందాంలే ప్రభు వల్ల, ఇలాగ నిర్లక్ష్యం చేసి సమయం అంతా పాడు చేసుకున్నారు. మరలా వాళ్ళు పాపం వెనక్కి తిరిగి వెళ్ళి వాళ్ళు దుద్దుకుని ఆ యొక్క నూనె వేసుకుని అంతా కూడా ప్రార్థన చేసుకుని మళ్ళీ భక్తి